చక్కగా ఒక అరణ్యంలో బతుకుతూ ఉంటారు తాండవాసులంతా కూడా హ్యాపీగా. ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని ఎలా పలకరించాను, నేను రామ్ రామ్ అంటారు, జై సేవలాల్ తెలుసు. అంటారు, లేకపోతే జై దుర్గా భవాని అని అంటారు. నేను ఎవ్వరు లంబాడిస్తున్నారో వాళ్ళందరూ జై శివలాల్ అని ప్రారంభిస్తాను నేను మాట్లాడినప్పుడల్లా. అలాగే ఆయన చెప్పానుగా, ఈ విద్యుత్ శాఖ ఆయనతో చెప్పాను, స్వామిజీ మేము మళ్ళీ పిలుస్తాను, నేను రాను, మీరిక్కడ సేవాలాలు, హాతిరామ్ బాబాజీ, రాణా ప్రతాప్ విగ్రహాలు పెడితేనే మీ ఊళ్ళో నన్ను పిలవండి, లేకపోతే రానని చెప్పా. ఎందుకు పెట్టావు? నీకు పౌరుషం లేదా? ప్రతి తాండాలో వాళ్ళు ముగ్గురు ఉండాలి. అలాగే పబ్లిక్లో చెప్తున్నాను, దీన్ని హైలైట్ చేయి. 10 ఏళ్ల క్రితం బంజారా గర్జన ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇవి, ఖమ్మం బోర్డర్ కదా, ఖమ్మం జిల్లాలో పెట్టాలి. నవంబర్లో డిసెంబర్లో ప్లాన్ చేయండి. ఆయనతో చెప్పాను. ఈ లంబాడీస్లో బుక్స్ బాగా రాస్తారు ఒక ఆయన, అనంతపురం జిల్లాలో ఉంటారు, కృష్ణమూర్తి గారు, అంతే 80 ఏళ్ళు ఆయన. ఆయనతో కూడా చెప్పా, నీది కూడా చెప్తున్నాను, ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల బంజారాస్ డిమాండ్స్ అన్నీ బయటికి రావాలి. సేవాలాల్ పాఠం ఒక రాష్ట్రంలో ఉండాలి, హాతిరామ్ బాబాజీ పాఠం ఇంకో రాష్ట్రంలో ఉండాలి. ప్లాన్ చేయండి. సేవాలాల్ పాఠం ఇక్కడ పెట్టండి, లేకపోతే అది ఏదైనా చేయండి.